అందరికీ నమస్కారం. ఇటీవల వార్తల్లో మన విజయసాయి రెడ్డి గారు ఎక్కువగా ఫోకస్లో ఉన్నారు. దానికి కారణం మీ అందరికీ తెలుసు, మళ్ళీ నేను పదే పదే చెప్పవసరం. అయితే ఆయన నెల్లూరు పార్లమెంట్లో కూడా పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత ఇంకో కేసులో, ఆ కేసులో నుంచి ఇంకా బయటికి రాలా, అది DNA టెస్ట్ చేయాలనేది కోరుతా ఉన్నారు. అది పర్సనల్ అనేది సమాజం మొత్తం దాన్ని చర్చించుకున్నారు. ప్రతిరోజు విజయసాయి రెడ్డి గారికి ట్విట్టర్లో ఒక ట్వీట్ ఇచ్చే లక్షణం ఉంది. ఆ లక్షణంతో ఇటీవల టీటీడీలో కమ్మవారి ప్రభావం ఎక్కువగా ఉంది అని తెలియపరచడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం విజయసాయి రెడ్డి గారిని తెలియపరుస్తున్నాం. లోక్సభ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎవరున్నారండి? మిథున్ రెడ్డి గారు. అదేవిధంగా రాజ్యసభలో పార్లమెంటరీ పార్టీ నేతగా ఎవరున్నారండి? మన విజయసాయి రెడ్డి గారు. ఓవరాల్ వైసీపీ పార్టీలో పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉన్నారండి వైవి సుబ్బారెడ్డి గారు. ఇకపోతే రాష్ట్రంలో కౌన్సిల్లో అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నారండి మన అప్పిరెడ్డి గారు. అదే లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. వీరందరూ ఎవరండి? వెంకటేశ్వర నాయుడు టీటీడీలో జేయూగా పోస్ట్ ఇస్తే అప్పుడే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొత్తం కమ్మాళ్ళకి ఇచ్చారు, పదవులను చెప్తున్నారు. ఇది చాలా తప్పు. ఇప్పుడు మీరు ఎవరు ఇచ్చారు? మీరు చదివారు కదా, చూశారు కదా. అంతేకాకుండా గతంలో సలహాదారులు ఎవరున్నారు, పరిపాలకులు ఎవరున్నారు, ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే ప్రజలు మనల్ని అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి దయచేసి ఇలాంటి మానేసి మంచిగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయమని విజయసాయి రెడ్డి గారిని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.